ఆపరేషన్ కాగర్ పేరుతో అడవులను జల్లెడపడుతున్న పోలీసులు ఒకవైపు వయోభారం మరోవైపు దీంతో చాలా మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా రామకొండం చెందిన సింగరేణి కార్మికుడు అప్పతి నారాయణ అలియాస్ రమేష్ అన్న మావోయిస్ట్ పార్టీలో కీలక టెక్నికల్ డిపార్ట్మెంట్ కు తెలంగాణ ఇన్ఛార్జిగా పనిచేసి అనారోగ్య కారణాలతో బయటకు వచ్చిన టేక్ రమేష్ అన్నతో మా బ్యూరో చీఫ్ రేణుకుంట్ల శ్రీనివాస్ ప్రత్యేక ఇంటర్వ్యూ. పీపుల్స్ పవర్ పార్టీలో ముఖ్యమైనది ఆయుధం. ఆ ఆయుధాల తయారీలో 30 సంవత్సరాలు పనిచేసి ఈ మధ్య కాలంలోనే పోలీసులకు లొంగిపోయిన సింగరేణి బిడ్డ, తెలంగాణ మావోయిస్ట్ గుండెకాయ లాంటి టెక్కు నాయకత్వం వహించిన నాయకుడు మనతో ఉన్నారు. అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ ఇప్పుడు మనతో ఉన్నారు. అన్న నమస్తే అన్న. మీరు సింగరేణి బిడ్డగా అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటిది? మీరు ఎట్లా పార్టీకి వెళ్ళినా? నేను మాది రైతాంగ కుటుంబం, వ్యవసాయం చేసుకుంటున్నాము. సింగరేణిలో పని దొరికింది, బావి పని దొరికింది. అప్పుడు చేసుకుంటున్నప్పుడు బావి పని లోపలనే ఈ సింగరేణిలో ఈ పీపుల్స్ వార్ అనేది ఉన్నప్పుడు అందులో నాకు ఒక ఆయన పరిచయం అయిండు. ఆ పరిచయంతో పని చేస్తున్నా. ఆల్ పోస్టర్లు కడపత్రాలు వంచుతుంది చెప్తే అప్పుడు అరెస్ట్ చేసినాను. అరెస్ట్ చేస్తే నేను అరెస్ట్ అయినాక ఎంఆర్ఓ కేసు పెట్టేసి విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ నా ఎమ్మెల్యే మళ్ళీ పడ్డారు. అరెస్ట్ చేస్తానని పట్టుకుని వచ్చిండ్రు. అత్తగా నేను దొరకలేదు భయానికి. అప్పుడు దెబ్బలు కొట్టిండు కాబట్టి దొరకలేదు. పార్టీలోకి వెళ్ళిపోయాను. నేను 94లో పార్టీలోకి వెళ్ళిపోయాను. ముఖ్యంగా మీరు ఫస్ట్లో పార్టీకి ఏ ప్రాంతానికి వెళ్ళి ఎక్కడ పనిచేసిండ్రు? పార్టీలో ఫస్ట్ మంతిని దళానికి పోయినా. చంద్రాన్ని ఉంటున్నప్పుడు కమాండర్గా ఆ దళానికి పోయినాక ఒక 6 నెలలు ఏమో ఆ దళం ఉన్న తర్వాత పెద్దపల్లి దళానికి వేసిండ్రు. పెద్దపల్లి దళంలో అప్పుడు లింగన్న అనే నాగరాజు అనేటోళ్ళు ఉండరు అప్పుడు వాళ్ళు. ఆ తర్వాత ఒక 6 నెలలు 7 అయింది, 1 సంవత్సరం అయింది. ఆ తర్వాత ఆదిలాబాద్ పంపారు. ఈ ఆదిలాబాద్ నుంచి ఈ టెక్ టీంలో పెట్టిండు. ఆదిలాబాద్లో పోయినాక టెక్ టీం కూడా ముఖ్య కారణం ఏందన్నా? టెక్ టీం వెళ్ళడానికి కారణం ఏంటంటే అప్పుడు నేను ఈ ఇక్కడ సింగరేణిలో పనిచేసినప్పుడు వర్క్షాప్లో పనిచేసాను. నేను ఆ వర్క్షాప్లో నేను అందులో కొన్ని పనులు నేర్చుకున్నా కాబట్టి నన్ను అందులో పెట్టిండు. ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు ఏఓపీలో కానీ తెలంగాణలో కానీ ఏ ప్రాంతాల్లో టెక్కు సంబంధించిన పనులు చేసిండ్రు? మీకు ఈ పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పేది? అప్పుడు ఫస్ట్లో మాకు ఒక టీం ఏర్పడ్డది కదా, గౌతమ్ అంటేనే. ఆయన కూడా కొద్ది రోజులు ఒక 2 ఏళ్ళు పని నేర్పిండు, 2-3 ఏళ్ళు. ఆ తర్వాత ఆయన ఒరిస్సాకి వెళ్ళిపోయిండు. ఇక్కడ ఒక్కరుంటే సరిపోతుంది అంటే నన్ను పంపిండ్రు ఇక్కడికి. నాకు ఇక్కడికి వచ్చినాక 2 సభ్యులను ఇచ్చిండ్రు. అప్పుడు ఆ 2 సభ్యులతోటి రిపేర్ చేస్తాను నేను. ఓవర్ చేయాలంటే సింగిల్ షాట్లు అప్పుడు 10 గాల ఒకసారి చేసిన, ఒకసారి 10 గాల చేసిన సింగిల్ 1 షాట్లు. అవి 303 ఒకసారి 10 చేసిన, 8 టైం ఒక 10-20 చేసిన. పోతే ఒకసారి 12 బోరి 10 గాల తపంచాలు చేసిన. మీకు అంటే ఎవరెవరు ట్రైనింగ్ ఇచ్చిండ్రు? అంటే ఈ వెపన్స్ సంబంధించినవి మీకు అప్పుడు అవగాహన లేదు కదా, అప్పుడు ఎలాంటి వెపన్స్ ట్రైనింగ్ ఇచ్చిండ్రు? ఎట్లా రిపేర్ చేయగలిగింది మీరు? మీతో పాటు ఎంతమంది టీం పనిచేసినప్పుడు? అప్పుడు గౌతమ్ అంటే ఆయన ఉన్నాడని చెప్పిన అసలు. అప్పుడు మేము 9 మందితోటి టీం ఉన్నాము. 9 మందిలోకి వెళ్ళి నేను ఒక్కడిని ఇక్కడ ఆగి తట్టిమల్లంతా ఒరిస్సాకి వెళ్ళిపోయిన వాళ్ళు. ఇవాళ మళ్ళీ నాకు కలవకుండా కథ అట్టేపోయిన వాళ్ళు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా లొంగిపోయేదాకా ఇక నేనే దానికి బాధ్యత ఉన్నా. నాకు 2 మనుషులు ఇచ్చేటోళ్ళు. ఒకవేళ ఓసారి లేకుండా అయితే మాత్రం నేనే ఒక్కరిని చేసేటోని. ముఖ్యంగా మీరు అంటే ఒక తెలంగాణలో వేసిండ్రా లేకుంటే ఏఓబీలో వేసిండ్రా? ఎక్కడ వర్క్ చేసిండ్రు వాటిలో? తెలంగాణనే. ఇప్పుడు ఏ ప్రాంతం ఏటు నగరం ప్రాంతంలో చేసిన ఒకసారి, పోతే ఆదిలాబాద్ పోయినాక ఆదిలాబాద్లో చేసిన ఆడాడ, అంటే ఎప్పటికీ ఒక్క కాడ కాకుండా ఆడాడ చేసిన. ఆ తర్వాత అటు పోయినాక చెర్ల దళం ఏరియాలో చేసిన. మీకు ముఖ్యంగా ఈ ఆయుధాలకు సంబంధించిన సమాచారం కానీ పిలుపు కానీ పని కానీ ఎవరు అప్పచెప్పేవారు? మాకు ఎగ్జైట్ సెక్రటరీ. అంటే మా అమ్మలో చూసుకుంటానికి ఒక ఎగ్జైట్స్ ఉండేటోళ్ళు. నా టీం ఈ టీడీ టీంని చూసుకుంటోళ్ళు. ఒక ఎగ్జైట్స్ ఉంటే ఆ ఎగ్జైట్స్ చెప్పేది పని మేము చేసేస్తాం.
అంటే ముఖ్యంగా టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక హెడ్ ఉండి అతను మీకు పని అప్పాయి అంటే ఏ ప్రాంతంలో వెపన్కి సంబంధించిన రిపేర్ ఉంటుందో ఆ ప్రాంతానికి తరలించేవారా? అప్పుడు ఒక ముగ్గురు నలుగురు ఎడ్జెర్సీ నంబర్లు ఉన్నారు అనుకో, ఈ ఒక్కైన దగ్గర ఎడ్జెర్సీ సెక్రటరీ దగ్గర మేము ఉంటుంది మా లెక్క అంతా ఏడ పని చేయాలని. ఆయన ఇంట్లో ఎవరి దగ్గర చేయాలనుకుంటే వాళ్ళ దగ్గరికి పంపుదు, ఆ ఏరియాకు పంపితే అక్కడ చేసేస్తాం. ఎప్పుడన్నా మీరు పోలీసులు కాల్పులో కానీ లేకుంటే అరెస్ట్ అవ్వడం జరిగింది మధ్యకాలంలో? ఒక్కసారి జరిగింది ఆదిలాబాద్లో. చేసి అయింది, మేము సామాన్లన్నీ డంప్ చేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళిపోదామన్న టైంలో స్టార్ట్ అయింది ఫైరింగ్. అది అటు దోందారి అనే ఒక ఏరియాలో వాక్కు. ఆ ఫైరింగ్లకి లెవెల్కి ఏం కాలేదు, అటు పోలీసులకి ఏం కాలేదు, మాకేం కాలేదు. అక్కడికి వెళ్ళి మమ్మల్ని ఇటు ఒరిస్సా పంపిండ్రు. అంటే ఇదే ఈ ఒరిస్సా బార్డర్ మీద, ఒరిస్సా కాదు ఇదేంటి ఛత్తీస్గఢ్ బార్డర్ మీద, తెలంగాణలోనే చేసుడు ఆ బార్డర్ మీద అక్కడక్కడ ఏడ వీలుంటే వాళ్ళు ఏడ చేయమంటే అక్కడ చేసుకుంటారు. ముఖ్యంగా మీరు అంటే ఇప్పటివరకు ఎన్ని తుపాకులు రిపేర్ చేయగలిగారు? లేకుంటే కొత్త తుపాకులు చేసే అవకాశం మీకు వచ్చిందా లేకుంటే అసలు లేని పరిస్థితి? అంటే కాదు, సింగిల్ వన్ షాట్లు అవి అయితే ఒక 20-30 గల చేసినాం. పోతే ఈ పాత అంటే ఇక రిపేర్లు అంటే అన్నీ చేసిన. ఈ మా తెలంగాణ డిజని ఎవరిదైనా ఏదైనా ఇప్పుడు ఒక డిజన్లో పోయి చేయాలి, ఒక ఎడ్జెట్స్ కింద ఉన్న తుపాకులు అన్నప్పుడు ఆడికి పోయి చేసేటండి. అలా అన్నీ చేసినాకనే మళ్ళీ ఇంకొక ఆడికి పోతుంది. ముఖ్యంగా మీరు పీపుల్స్ వార్ పార్టీలో కీలకమైన బాధ్యతలు నిర్వహించి బయటకు రావడం జరిగింది. అసలు ఎందుకు బయటకు వచ్చినారు? అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చింది మీరు? అయితే పార్టీ నిర్ణయం ఏం తీసుకుందో మాకు తెలియదు. అక్కడ ఒకసారి కొంతమంది లొంగిపోయినారు, అటు ఛత్తీస్గఢ్ అటు ఆ సైడ్ నుంచి సోను ఆసన్ అంటాను. వాళ్ళు ఎమ్మడి ఇంకా కొంతమంది కూడా లొంగిపోయారు. వాళ్ళు లొంగిపోయినారు అంటే తుపాకులు ఇచ్చి లొంగిపోయారు. కానీ మేము అప్పటికి తెలంగాణలో ఉన్నాం. మేము ఈ తెలంగాణ కమిటీ లొంగిపోలేదు అప్పటికి, వాళ్ళు పోయినట్టు. కానీ ఈ తెలంగాణ కమిటీ ఉన్నది కానీ మాకు తెలియదు కదా, తెలంగాణ కమిటీకి తెలియదు అనేది ఒక రిపోర్టు. కానీ ఇంట్లోకి వెళ్ళి ఒక ఇద్దరు వెళ్ళిపోయినారు. అంటే తెలియకుండానే ఎట్లా పోయినారు? వాళ్ళు పుట్టిన తుపాకులు ఇచ్చి అన్నీ ఇచ్చి ఆ బాధ్యత తప్పచెప్పి పోయినారు. వాళ్ళు పోయిన తర్వాత మేము కూడా ఏమైంది పార్టీకి ఇట్లా పోతున్నారు కదా అనే దాని మీదకి వెళ్ళి మేమిద్దరం వెళ్ళొచ్చినాం. మేమిద్దరం అంటే ఆజాద్ అంటేనే ఒక ఎడ్జెర్సీ నెంబరు, నేను కూడా దామోదర్కి చెప్పి మా ఎంబడిన సభ్యులను దామోదర్కి అప్పచెప్పి ఆ తుపాకులు ఇచ్చి మేము పోతామని అన్నాక అప్పచెప్పేసినాక ఎప్పుడు పోతామంటే రేపే పోండి అని అన్నాడు. తెల్లారి ఆయన ఒక మనిషిని పిలిపించి మేము అప్పుడు కూడా అడిగినాం అన్నట్టు, మాకు ఎవరు తెలియదు మేము ఎట్లా పోకటా అని కూడా నేను అడిగినాను. అడిగితే ఆయన కూడా అడిగిండు. అడిగితే పార్టీ బాధ్యత కాబట్టి అడిగినాము. అడిగితే ఆయన కూడా రేపు పోయారు నేను మనిషిని పిలిపిస్తా అన్నాడు. పిలిపించిండు, అప్పచెప్పిండు, మేము వెళ్ళొచ్చాం. ఓకే, మీరు పార్టీ నుండి బయటకు వచ్చిండ్రు. ఇప్పుడు మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటిది? ఏం చేయాలనుకుంటారు? చేసేది ఏం లేదు. ఇప్పటికీ ముసలిలో అయినా కాబట్టి ఇంకా ఏం చేస్తాం, ఏం చేయలేము. అయితే అభిమానం అయితే 30 ఏళ్ళు పార్టీలో పనిచేసి వచ్చినాం కాబట్టి ఉంటుంది అట్లనే కదా. ప్రజల గురించి పార్టీ గురించి ఉంటుంది కొంచెం. ఒక సింగరేణి కార్మికుడిగా, సింగరేణి బిడ్డగా ఉంటూ మావోయిస్ట్ పార్టీలో చేరి మావోయిస్ట్లో కీలకమైన టెక్నికల్ డిపార్ట్మెంట్లో తెలంగాణ ఇన్ఛార్జిగా పనిచేసిన అప్పాసి నారాయణ ఆలియాస్ రమేష్ అన్న అనారోగ్య కారణాలతో లొంగిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ 30 సంవత్సరాలు అంటే జీవితకాలం మొత్తం కూడా ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేసిన ఈ చివరి స్థాయిలో ఉన్న 75 సంవత్సరాల వయసులో కూడా నేను కూడా ప్రజల కోసం పనిచేస్తానని చెప్తున్న పరిస్థితి పడుతుంది. బట్ శ్రీనివాస్, విన్ టీవీ తెలుగు, మంచిర్యాల.